నియోజకవర్గంలోని కొత్తపల్లిలో శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో దాదాపు 33 అడుగుల ఎత్తున్నటువంటి వీరాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని అలా ప్రతిష్ఠ జరిగింది. చాలా ప్రతిష్టమైనటువంటి టెంపుల్ ఇది, ఒక పవర్ఫుల్ టెంపుల్ ఇది. చాలా మంది కొండగట్టుపోయే దారిలో ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా కూడా చాలామంది హనుమాన్ భక్తులు ఈ ప్రాంతం నుంచి పోతుంటే టెంపుల్ నిర్వాహకులు చాలా సేవ ఇస్తుంటారు. కాబట్టి అందరికీ దర్శనార్థము, అందరికీ స్వామివారి ఆశీర్వాదం అని చెప్పి ఆలోచనతో ఇది నిలువెత్తి పెద్ద 33 అడుగులు ఎత్తున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరణ జరిగింది. అప్పుడు అందరూ సంతోషించుకుంటారని కోరుతారు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళు చేలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చెప్పడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే. కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. వీసా గడువు ముగిసినటువంటి, వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంత్రంగా అవుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. మరి రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేసి ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న చూస్తున్నాను, ఏది ముఖ్యమంత్రి గారు మాటలు చూసాను నిన్న, ఏది ఆపరేషన్ కగారు విషయాల్లో. మరి ఆ రోజు ఈ కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు నక్సలైట్లు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే? అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేసారు, జాతీయ జెండా ఎగరేసి చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు చాలామంది. శ్రీపారావు అజాత శత్రువు శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు పోటీ వరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. అది నిషేధిత సంస్థ. ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు హిందువులు ఎందుకు స్పందించారో సమాజం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారింది. ఏం చేయకుండా అన్ని చేసామని చెప్పుకున్నారు. 6 గ్యారెంటీల మీద ఇంతవరకు లాభం లేకుండా పోయారు. వాళ్ళు అసలు చర్చ జరుగుతుంది 6 గ్యారెంటీల మీద. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము కులగణనకు వ్యతిరేకం కాదు మేము, కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 51% ఉన్నటువంటి కులగణన బీసీలను ఏం చేసింది? వాళ్ళ తగ్గించి 42% ఇస్తామని చెప్పారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32% వస్తుంది. ఆల్రెడీ 27% ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత, బీసీలకు ఇచ్చింది ఎంత? ఇంకా 5%. 10% ముస్లిం తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ 5% మాత్రమే ఇచ్చింది. గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇంట్లో పెట్టుకున్నారు. దానివల్ల ఏం సాధించారో ఏం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొందు లేదు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం మేము. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలలో బ్రేకింగ్ తీసుకోవడము, ప్లాన్ ప్రకారం అంతా స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మినిస్టర్లతో మాట్లాడియడము, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఈ వ్యతిరేకత పోదు. పూర్తి వ్యతిరేకత ఉన్నారు.
మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్డీఏకి అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ ప్రజాపాలన దూరంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మన దేశంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు అవుతలేవు? 6 గ్యారెంటీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమని 6 గ్యారెంటీలు? NDSA రిపోర్ట్ వచ్చి ఇప్పుడు రాలేదంటది. వచ్చి వారం 15 రోజులే. ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు చర్యలు తీసుకున్నారు? ఏమన్నా జరిగితే మేము చేస్తామని చెప్పుకుంటారు. తెలంగాణలో దేనికి రోల్ మోడల్ అంటే అవినీతి, అక్రమాలకు, తప్పుడు మాటలకు, తప్పుడు ప్రచారాలకు, ఢిల్లీకి అప్పేయడానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ 14% కమిషన్లు అయితే బిల్స్ ఇస్తలేరు. అవినీతి జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ స్వయన శాసనసభ్యులే బయట చెప్పుకుంటున్నారు. ఇది రోల్ మోడల్. ఇది ఇలా అవినీతిపై విచారణ జరుపుతాం, అందరిని జైలుకి పంపుతామన్నారు. ఏమైంది? అవినీతిని మీరే ప్రోత్సహిస్తున్నారు. దీని రోల్ మోడల్. ఇది ఇచ్చిన 6 గంటలు అమలు చేస్తాం, 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఏమైంది? ఇలా ఇది రోల్ మోడల్. ఇది మరి కేంద్రం చెప్పి చేసిన దాన్ని మాదని చెప్పుకుంటే ప్రజలు అవుతున్నారు. ఇవాళ ప్రజలందరూ చాలా మంచి ఆలోచనతో ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఫెయిల్ అయిపోయింది. మొత్తము లెక్కలకు అంతుపంతు లేదు. ఎన్నికల కమిషన్ జనాభాకు దివిలించడానికి కులగణకు సంబంధం లేదు. ఉన్న పాపులేషన్కు విదేశ కులగణకు సంబంధం లేదు. ఏమి అంత ఫుల్ మొత్తం పూర్తిగా తేడాతో ఉన్నది. కాబట్టి మన దేశంలో జరిగే కులగణనకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణకు చాలా ఫరక్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత గొంతెత్తి చెప్పుకున్నా కూడా ఇలా ప్రజలు మోడీ గారి మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీ మాటలు నమ్మరని విషయం గుర్తుంచుకోవాలని కోరుతారు. తెలంగాణ రాష్ట్రంలో తూతు పట్టణం అవుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళ వీగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ సుధీర్కోలే. నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రజలు ఈయన చూస్తున్నాడు. ఏది ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తున్నాడు. ఏది ఆపరేషన్ కాగారు విషయం. వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేత తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు? సామాజిక గొంతం చూస్తున్నారు. వాళ్ళ చేత తుపాకులు ఉన్నాయి. వాళ్ళు మైండ్స్ని బట్టి పురుష చెప్పడానికి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక గొంతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులు నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు. వాళ్ళు దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పొడుతులను చంపరు. గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు. గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు. గిరిజనుల చేత తుపాకులు ఉంటాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని చెప్పాలి. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 10 లక్షల మంది మద్దతుతో ఒక తీర్మానం చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ ఆపాలి. విజయంలో ఊచకోత జరుగుతుంది, ఛత్తీస్గఢ్లో కర్రెగుట్టలలో ఊచకోత జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. చర్చలు జరపాలని చెప్పేసి రేవంత్ అంటున్నాడు. చర్చలు జరిపిన అనుభవం మాకే ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నాయకుడు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు. ఇద్దరు నాయకులు చెప్తాడు. ఓటు పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆ ముత్తర మండలంలో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం ఒక కానిస్టేబుల్ చంపేసారు. ఆ రోజే ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. మన దూరదర్శన్ రిపోర్టరు ఆయన టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు 2 లక్షలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలు చంపేశారు, జాతీయ జెండా ఎగరేసి చంపేశారు.
అప్పుడు ఎందుకు మాట్లాడలే వీళ్ళు? మధుసూదన్ గౌడ్ చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలామంది. శ్రీపారావు గారు అజాత శత్రువు శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఎందుకు స్పందించారో సమాజం. థ్యాంక్ యూ.